భూమి చుట్టే ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి. విపక్షాలు వైసీపీ మధ్య విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అస్త్రంగా చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఈ చట్టం ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తోందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ తొలిసారిగా ఈ వివాదంపై స్పందిస్తూ ఎవరూ భయపడాల్సిన పని లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ అసలు ఈ యాక్ట్ ఏంటి, ఎందుకు వివాదంగా మారింది, ప్రభుత్వం ఇస్తున్న వివరణ ఏంటి? ఏపీ ఎన్నికల్లో హాట్ సబ్జెక్టుగా మారింది ల్యాండ్ టైటిలింగ్ గ్యారంటీ యాక్ట్. ప్రజల ఆస్తులు దోచుకోవడానికి తీసుకొచ్చిన యాక్ట్గా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. అసలు అమల్లోనే లేని యాక్ట్ గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ చెబుతోంది. భూములు లాక్కుంటారని అపోహలు సృష్టిస్తున్నారని ప్రభుత్వం కూడా అంటోంది. రీసర్వే పేరుతో అద్భుతమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని ఇటీవల ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్రం చేసిన నిర్ణయాలకు అనుగుణంగానే చట్టం తీసుకొస్తున్నామన్నారు రెవెన్యూ మినిస్టర్ ధర్మాన. ఏపీలో ఎన్నికల వేళ భూ హక్కు చట్టం మీద వైసీపీ వర్సెస్ విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం తెచ్చిన ఈ చట్టంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైసీపీ వాదిస్తుండగా, విపక్షాలు మాత్రం భూములపై జనానికి యాజమాన్య హక్కును దూరం చేయడానికే దీన్ని తెచ్చారని ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్ విధానం ఇంకా కొనసాగుతోంది. దీని ప్రకారం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఆధార్ కార్డ్ ఫోటో తీసుకుని అమ్మేవాళ్లకు, కొనేవాళ్లకు అబ్జెక్షన్ ఉందా లేదా అని పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. అంటే కాగితాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, కానీ హక్కులను రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు, కానీ ప్రభుత్వం దానికి ఎలాంటి బాధ్యత వహించదు. దీంతో ఒక్కోసారి ఆస్తిపత్రాలు ఉన్నా అవి నకిలీవి సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్లు, లేకపోతే ఎవరికీ తెలియకుండానే వేరే వాళ్లపైన భూమి రిజిస్టర్ చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసీ సర్టిఫికేట్ తీసుకోవడమో లేక లింక్ డాక్యుమెంట్ చెక్ చేసుకోవడమో చేస్తుంటారు. కానీ తీరా ఆ భూమి కొన్నాక అది ప్రభుత్వ భూమి అనో లేక ఎవరికైనా ఇచ్చేసిన భూమి అనో తెలిస్తే ఏమీ చేయలేక కోర్టుల చుట్టూ తిరగాల్సిందే. అది ఎప్పటికి తేలుతుందో చెప్పలేని సిచ్యువేషన్. ఇప్పుడు కొత్తగా అమల్లోకి తీసుకురాబోతున్న భూ హక్కు చట్టం మన స్థలం పైన ఉన్న అన్ని రకాల డాక్యుమెంట్లను ఒకే చోటికి తెస్తుంది. సదరు భూమికి సంబంధించిన చరిత్ర అంతా ఒకే చోట ఉంటుంది. దీనికోసం ముందుగా స్థలాలను, పొలాలను జియో ట్యాగింగ్ విధానం ద్వారా సర్వే చేసి దానికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారు. తర్వాత కంప్యూటరైజేషన్ చేసి దానికి ఉన్న ఎకంబరెన్స్ సర్టిఫికేట్, లింక్ డాక్యుమెంట్లు, రెవెన్యూ, ఎండోమెంట్స్ ఇలా ఎన్నో డిపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న సమాచారం అంతా లింక్ చేస్తారు. అలాగే ఏవైనా కోర్టు కేసులు డబుల్ రిజిస్ట్రేషన్లో ఉన్నా ఇందులో తెలిసిపోతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఆ భూమి లేక స్థలానికి సంబంధించిన సమగ్రమైన చరిత్ర అంతా ఆ డాక్యుమెంట్లో, కంప్యూటర్లో నిక్షిప్తమై ఉంటుంది. ఏ రికార్డులో ఎక్కడైనా మార్పు జరిగితే అది ఇక్కడ మారిపోతుంది. దీన్ని మిర్రర్ ప్రిన్సిపల్ అని అంటారు. ఈ చట్టం ధ్యేయం ఇదే. గతంలోలా రిజిస్ట్రేషన్ చేసి చేతులు దులుపుకోకుండా ఈ కొత్త చట్టంలో ఆ మేరకు రక్షణ లభిస్తుంది. అందులో ఏ సమస్య వచ్చినా ఇన్సూరెన్స్ కూడా చేసి ఉంటుంది. ప్రతి ఒక్కరి భూమి మీద వారికి సంపూర్ణ హక్కులు ఇచ్చేందుకే భూముల రీసర్వే ప్రక్రియ మొదలు పెట్టామన్న జగన్, సర్వే పూర్తి చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ పత్రాలు వారికి అందిస్తున్నామని చెప్పారు. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమానికి సపోర్ట్ చేయకుండా ప్రతిపక్షాల ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదన్న జగన్ ఎవరి భూములపై వారికే పూర్తి హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలకు నష్టం కలిగించే ఏ ఒక్క పని తాను చెయ్యనని చెప్పారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకువచ్చిన రైతులు, భూ యజమానులు ప్రమేయం లేకుండానే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటారని ఆరోపించారు చంద్రబాబు. కూటమి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టం దస్త్రం రద్దుపై రెండో సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల భూములపై జగన్ పెత్తనమేమిటని ప్రశ్నించారు. తమలో ఇప్పుడు మీ భూమి మీద కన్నుబడింది, కొత్త చట్టం చేస్తున్నాడు. జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఇది, జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది వస్తే ఇక మీ భూమి మీది కాదు, అన్ని కంప్యూటర్లో ఉంటాయి. మీకు జిరాక్స్ కాపీలు ఇస్తాను, డూప్లికేట్ కాపీలు. ఒరిజినల్ కాపీ ఇవ్వడంట. నేను ఒకటే చెప్తున్నా, ఆ డూప్లికేట్ కాపీ జిరాక్స్ కాపీ ఇస్తే తగలబెట్టండి, మేము వస్తాం, ఈ చట్టాన్ని రద్దు చేస్తాం, మీ ఆస్తి మీకే ఇస్తారని మీకు హామీ ఇస్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ద్వారా ప్రజల ఆస్తుల్ని జగన్ కాజేస్తారని పవన్ ఆరోపించారు. పట్టాదారు పాసు పుస్తకంపై ఆంధ్రప్రదేశ్ రాజముద్రకు బదులు జగన్ ఫోటో ఉండడంపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులపై జగన్ పెత్తనమేంటని, ఆ హక్కు ఎక్కడదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్టుకొచ్చింది. ఇది మీరు చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. మీ భవిష్యత్తు కూడా ఇది చాలా అవసరం. మీరు చెప్పండి, ఒక బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఉంటే మీరు ఎంత కాదనుకున్నా ఇది భారతదేశపు మౌలికమైన సమస్య. ఇది చేతిలో నేను నీకు ఎలా చెప్తాను, డిజిటల్గా నేను నీకు ఇచ్చేస్తాను, నీ మొత్తం ఆస్తి పత్రాలన్నీ డిజిటల్గా ఉంటాయని జగన్ చెప్తా ఉన్నాడు. సరే, సంతోషం, టెక్నాలజీ మారిపోతుంది, అద్భుతం జరుగుతోంది అని. మరి మన డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్ళి హైదరాబాద్లోని అక్కడ మనం కూర్చోబెట్టి ఒక కంపెనీలో పెడతాడు. నానక్రామగూడలో ఒక కంపెనీ ఉంది, వైసీపీ వాళ్ళది. ఆ కంపెనీలో మీ ఆస్తి డీటెయిల్స్ అన్నీ పెడతాడు. ఇక్కడ మీకు ఉదాహరణకి ఇక్కడ ఒక ఆక్వా రైతు ఉన్నాడు. నీకు ఎన్ని చెరువులు ఉన్నాయి, నీకు ఏమేమి ఉన్నాయి, అది ఎవరికి వెళ్తుంది, దానికి ముందు వెళ్ళింది మొత్తం డిజిటల్గా వాళ్ళ దగ్గర ఉంటుంది. మీకు స్టాంప్ పేపర్లు ఉండవు. ఎవడన్నా సరే రేపు పొద్దున వచ్చి ఏ పులివెందల నుంచో జగన్ మనిషి వచ్చి ఇక్కడ వచ్చి ఈ స్థలం నాది అని కోర్టుకి మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో పెట్టుకుంటే అది మీకు తెలియాలి. అది మీకు తెలియకపోతే, మీరు క్లెయిమ్ చేయకపోతే మీకు ఎప్పటికీ రాదు. అది వెళ్ళిపోయింది, మనకి ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇది మన తాతగారులు ఇచ్చింది, మన పిత్రార్జితం, మన కష్టార్జితం కావచ్చు. ఇవన్నీ తీసేస్తున్నాడు జగన్. ఈ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తే దేశంలో ఏ భూమి వివరాలు అయినా తెలుసుకోవచ్చు. దాదాపు 16 భాషల్లోకి అవి ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ అయ్యి కనిపిస్తాయి. కేంద్రం తెస్తున్న ఈ చట్టం విప్లవాత్మకమైంది కూడా. ఇది ఎన్నో సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది. కబ్జాదారులకు, పెట్టుబడిదారులకు, దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకునే వాళ్లకు ఇది ఇబ్బందికరంగా మారుతుంది. ఏపీలో ఇప్పటికే భూముల జియో ట్యాగింగ్ లాంటివి ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు. భూ హక్కు చట్టం అసెంబ్లీలో ఆమోదించారు, కానీ ఇంకా అమల్లోకి రాలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సీఎం జగన్. వైఎస్ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదన్నారు. ప్రజలకు భూములపై సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో 100 ఏళ్ల కిందట భూములు సర్వే జరిగిందన్న వైఎస్ జగన్ ఆ తర్వాత సర్వే జరగలేదన్నారు. దీంతో భూములు సబ్ డివిజన్ జరగక క్రయ విక్రయాల్లో ఇబ్బందులు ఎదురవుతుంటే వాటిని దూరం చేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15,000 సచివాలయాల్లో సర్వేయర్లను నియమించి భూమి రీసర్వే చేసినట్టు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు, జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థము మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కిందట సర్వే జరిగింది, బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా 15,000 గ్రామ సచివాలయాలలో 15,000 దేశంలోనే మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రాష్ట్రంలో భూముల చరిత్రలో కొత్త శకం నమోదు కానుంది. భూ యజమానులకు భరోసా ఇచ్చే ఈ చట్టాన్ని తేవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చాలా ఏళ్లుగా చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. జగన్ సర్కారు మాత్రం రాష్ట్రంలో దీన్ని సాధ్యం చేసి చూపిస్తామని చెబుతోంది. అత్యంత సంక్లిష్టమైన భూ హక్కుల చట్టం తెచ్చిన మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర సృష్టించింది. అయితే దీన్ని కంప్లీట్ గా ఇంకా అమలు చేయలేదు. ఇది అమలైతే భూ వివాదాలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు. మరికొందరు మాత్రం ఇది భూబకాసురులకు వరంగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భూ హక్కులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ చట్టంపై ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తే వాస్తవాలను మభ్యపెట్టి లేనిపోని దుష్ప్రచారం చేస్తోందని తిప్పికొడుతోంది అధికార పక్షం. ఎన్నికల ప్రచారం మొత్తం ఇప్పుడు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూనే పరిభ్రమిస్తోంది. ఇంతకీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సమగ్ర స్వరూపం ఏంటి? ప్రతిపక్షాల ప్రచారంలో నిజమెంత? కొత్త చట్టంతో భూ యజమానులకు జరిగే మేలేంటి? ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023ని ఆంధ్రప్రదేశ్లో ఎంపిక చేసిన 16 రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీనిపై ఏపీ రిజిస్ట్రేషన్ కమిషనర్ ఇటీవల ఆదేశాలు ఇచ్చారు. స్థిరాస్తులు కొన్నవారికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ బదులు జిరాక్స్ పత్రాలు ఇచ్చేలా ఆదేశాలున్నాయి. అందుకే ఈ చట్టంపై వివాదం మొదలైంది. ఈ యాక్ట్ కారణంగా తమ భూముల విషయంలో అధికారులు ఏమైనా తప్పులు చేస్తే బాధితులు కోర్టులకు కాకుండా అధికారుల దగ్గరికే వెళ్లాల్సి ఉంటుందని కొందరు లాయర్లు చెబుతున్నారు. నిజానికి ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. పారిశ్రామికవేత్తలు పెద్ద మొత్తంలో భూములు సేకరించాలనుకుంటే ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశంతో భూముల వివాదాలను కోర్టులు కాకుండా ప్రభుత్వాలే పరిష్కరించేలా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందంటున్నారు. దీనికి కారణంగా భూ వివాదాల్ని ప్రభుత్వ పరిధిలో టీఆర్ఓలు పరిష్కరిస్తారని తెలుస్తోంది. ఇదే సమస్య అని ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి.
వైసీపీ ప్రభుత్వం చెబుతున్నట్టు ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలోని భూముల లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా భూములను సర్వే చేసి వాటికి సంబంధించిన పూర్తి వివరాలతో హక్కులు కల్పిస్తారు. ఆ ల్యాండ్స్ కబ్జా అయినా, వివాదాలు చెలరేగినా వాటిని పరిష్కరించే పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకే ఈ చట్టం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే 99% భూ వివాదాలు పరిష్కారమవుతాయని చెబుతున్నారు. భూ యజమానులకు భరోసా వస్తుందని అంటున్నారు. ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చేది లేదని అంటున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే భూములపై యాజమాన్య హక్కులు ఉన్నవారి సంగతి అలా ఉంచితే హక్కులు లేని వారికి ఇది పెద్ద సమస్య అవుతోంది. ఎందుకంటే ఏపీలో సొంత భూమి లేకపోయినా చాలామంది పేదలు వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. పేదరికం కారణంగా వారు అక్రమంగానే నివాసం ఉంటున్నారు. వారికి ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు ఇవ్వడం, ఇళ్లు కట్టి ఇవ్వడం వంటివి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. అయితే ఈ చట్టం వస్తే భూముల లెక్కలను క్రమబద్ధీకరించే క్రమంలో వారు నివాసం ఉంటున్న భూములను ప్రభుత్వం తీసుకునే అవకాశాలు ఉంటాయి. అక్రమంగా ఉంటున్నారు కాబట్టి వారు ప్రభుత్వంతో పోరాడే పరిస్థితి ఉండదు. అందువల్ల పేదవారు భూములను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. వారికి నిలువ నీడ లేకుండా పోతుంది. అందువల్ల అసలు ఈ కొత్త చట్టం ఎందుకు, ఇప్పుడున్న చట్టాలు సరిపోవా అనే ప్రశ్న తెరపైకి వస్తోంది. ప్రతిపక్షాల వాదనతో ప్రజల్లో ఆందోళన పెరగడంతో ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారతారని గ్రహించిన సర్కారు ఈ చట్టం తేవట్లేదని ఇప్పుడు అంటోంది. మరి అలాంటప్పుడు ప్రయోగాత్మకంగా దీన్ని ఎందుకు అమలు చేయాలి? మొదట్నుంచే దీన్ని తిరస్కరించవచ్చు కదా అనే ప్రశ్న విపక్షాల నుంచి వస్తోంది. ఇలా ఈ చట్టం ఇప్పుడు ఏపీలో పెద్ద చర్చగా మారింది. పాలక ప్రతిపక్షాలు తమదైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. భూములకు సంబంధించి ఏవైనా వివాదాలుంటే వాటిని ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిలింగ్ రిజిస్టర్లో ఉంటాయి. వివాదం ఉన్న భూముల వివరాలను వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. ఈ చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. ప్రస్తుత వ్యవస్థ మాదిరిగా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటవుతుంది. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అంతే తప్ప కింది స్థాయిలో ఏ రెవెన్యూ అధికారికి, ఏ సివిల్ కోర్టుకి వివాదాన్ని పరిష్కరించే అధికారాలు ఉండవు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టే కాకుండా చాలా విధానాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వికృత రూపం ధరిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో ప్రతిపక్షంగా ఉన్న, అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి కట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆ కూటమిలో అనేక విధానంలో విభేదం ఉంది. ఉదాహరణకు మొన్న మేనిఫెస్టో సూపర్ 6 అనే పేరు మీద టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు కలిసి ఏదైతే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ మేనిఫెస్టోకు బీజేపీ దూరంగా ఉంది. కేంద్రం నుంచి ఒక ప్రతినిధి వచ్చినా కూడా ఆ ప్రతినిధి ఆ మేనిఫెస్టోని ముట్టుకొని ప్రదర్శించడానికి, అంటే మనకు పవన్ కళ్యాణ్ అట్లాగే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని పట్టుకొని చూపించాలి, కానీ పట్టుకోవడానికి కూడా ఇట్లా వద్దని మరి సాగ చేసి ఆ ప్రతినిధి దూరంగా ఉన్నారు. పాల్గొన్నాడు ప్రెస్ మీట్లో. దానికి కారణం ఏంటంటే 2-3 విధానంలో వారికి వైరుధ్యం ఉంది కనుక. ఉదాహరణకు ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో పట్టుకున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం కేంద్ర ప్రభుత్వం చేసింది, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ అంటున్నారు. దీనిలో లోపాలు ఉన్నాయి. మేము రాగానే ఫస్ట్ రద్దు చేసి రెండవ సంతకం దాని మీద అంటున్నారు. మొదటి సంతకం వాలంటీర్లా ఈ
చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒకసారి నిర్ధారణ అయితే అదే ఫైనల్. ఆ భూమి వివాదంలో పడి భూములు కోల్పోయే పరిస్థితులు ఉండవు. టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయ్యాక ఎవరికైనా అభ్యంతరాలుంటే 2 ఏళ్ల లోపే చెప్పాలి. ఆ సమయంలో ఎటువంటి అభ్యంతరం రాకపోతే ఆ తర్వాత కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉండదు. టైటిల్ నిర్ధారణ అయిన 2 ఏళ్లలోపే దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారవుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తీవ్ర దుమారం రేగడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఈ చట్టం అమలు చేయడం లేదని వివరణ ఇచ్చింది. ఇందులో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయంటున్నారు. ఇదే అదునుగా భావించి తెలంగాణలో ధరణి తరహాలో అక్రమాలు జరిగే అవకాశం ఉందంటున్నారు న్యాయవాదులు. కూటమి అధికారంలోకి వస్తే క్యాన్సిల్ చేస్తామని చెప్తోంది. మరి వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వెయిట్ అండ్ సీ.